నెక్స్ట్ అప్డేట్ విషయానికి వద్దాం. కాంగ్రెస్ హామీల అమలుపై నిలదీశారు మాజీ మంత్రి కేటీఆర్. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చట్టసభలో ఇచ్చిన హామీలను సైతం అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. ఎన్నికల కోసం బీజేపీ కాంగ్రెస్ పార్టీలు యువతను మోసం చేస్తున్నాయన్నారు కేటీఆర్. సరిగ్గా ఇప్పుడు 2 ఏళ్ళైంది శాసనసభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 సంవత్సరాలు గడిచింది. సరే, ఆ సభలు పనికిమాలిన చెత్త సభలు అనుకున్నా, వాళ్ళు పెట్టిన సభలు కేవలం ఓట్ల మాయ కోసం చేసిన సభలు అనుకున్నా, చట్టసభల కన్నా గౌరవం ఉండాలి కదా. నిన్నటికి నిన్న 2 ఏళ్ళు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇప్పటికీ న్యాయం జరగక 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పి ఇవ్వనందుకు నిరసనగా గడ్డం వేణుకుమార్ అనే ఒక తమ్ముడు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కొత్త లక్ష్మీపురం, న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఒక సోదరుడు ఇంత పెద్ద సూసైడ్ నోట్ రాసి నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం.